వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. చైర్పర్సన్ అరుణ, కౌన్సిలర్ రవీందర్, రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు హస్తంగూటికి చేరారు. ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, వరుసగా మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది వరంగల్ బీఆర్ఎస్ లో? ఏం చెప్తున్నారు అక్కడ బీఆర్ఎస్ నేతలు? సతీష్, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వరంగల్ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సంబంధించిన మండల స్థాయి నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏ పార్టీలో అయితే కంఫర్ట్ గా తమ పొలిటికల్ కెరియర్ కొనసాగుతున్నట్టు కూడా ఆ నేతలంతా ఆ పార్టీల వైపు చూస్తూ కొంతమంది కాంగ్రెస్ లోకి, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారు చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ రోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పుకోవాలి. మొత్తానికైతే వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. రాజకీయ సమీకరణాలు మారుతున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంక ముందు పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. అందుకోసమనే ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టు స్థానిక నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ఉన్నటువంటి అనుచర వర్గం అంతా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీల స్పెషల్ ఫోకస్ తో ఓరుగల్లు బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలానే ఇంకా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి నేతలు, గత ప్రభుత్వంలో ఇంతకాలం కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలంతా కూడా పక్క పార్టీల వైపు చూస్తూ కాంగ్రెస్ లో, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది, సమయం దగ్గరైన కొద్ది కూడా ఇంకా ఇటువంటి పరిణామాలు చాలా చోటు చేసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సతీష్, థ్యాంక్ యూ.